అదృష్టం అందరి తలుపు తట్టవచ్చు కానీ ఆ పిలుపు వినగలిగే నేర్పు కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో ఆ హీరోయిన్ కూడా ఒకరు. 13 ఏళ్ల వయసులో రంగుల ప్రపంచంలో కాలు మోపి చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి హీరోలను సైతం వెయిట్ చేయించే స్థాయికి వెళ్ళడం అంటే ఎంతో టాలెంట్ కావాలి. అంతకు మించిన ధైర్యం ఉండాలి. ఇంతకు ఎవరామె? ఆమె పేరు మాధవి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ మాధవికి మొదటి నుంచి ముక్కు మీద కోపం ఎక్కువ. ఒక్కోసారి కన్నీళ్లు కూడా మేలే చేస్తాయి. కళ్లకు కమ్మిన మసకలను అవి తొలగిస్తాయి. అలాగే మాధవి కోపం కూడా ఆమెకు మేలే చేసింది. గ్లామర్ లోకంలో 30 ఏళ్ల క్రితమే బికినీ వేసిన ఆమె కోపానికి భయపడి ఏ వంకర కన్ను ఆమెపై కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. అయితే ఎగతాళి చేయడం, వ్యంగ్యంగా మాట్లాడడం మాధవికి ఉన్న అలవాటు. అదే ఆమెను కొన్ని సందర్భాల్లో ఒంటరిని చేశాయి. పైగా తనపై చాటుగా అనేక విమర్శలు ఆమె వింది. బహుశా ఈ అనుభవాల రీత్యానే కావచ్చు, నాలుకను అదుపులో పెట్టుకోవడమే నిజమైన యోగ సాధన అని మాధవిలో పరివర్తన వచ్చింది. కానీ కత్తి చేసే గాయం కన్నా మాట చేసే గాయంలోతే ఎక్కువ అని మాధవి ఇప్పటికీ చెబుతూ ఉంటుంది. అంటే ఆమెపై విమర్శలు ఎంతగా ప్రభావం చూపి ఉంటాయి. అప్పటికి మించి మాధవి గురించి మరో విషయం, పానకంలో మునిగిన గరిటెకు తీపి తెలియనట్లు శృంగారభరిత సన్నివేశాల్లో పరిధి దాటిన మాధవి మాత్రం ఎన్నడూ సినిమా వాసనను వంట పట్టించుకోలేదు. నిజానికి ఇండస్ట్రీలో మరీ తీయగా ఉంటే మింగేస్తారు, మరీ చేదుగా ఉంటే ఉమ్మేస్తారు. ఇవన్నీ మాధవికి చిన్న వయసులోనే అర్థమయ్యాయి. అందుకేనేమో మొదటి సినిమా నుంచే ఇండస్ట్రీ వ్యవహారాలపై మాధవి అయిష్టంగానే ఉంటూ వచ్చారు. మరి మాధవి గురించి కొన్ని విశేషాలు. గోవిందస్వామి, శశిరేఖ దంపతులకు 1965 సెప్టెంబర్ 4వ తేదీన మాధవి హైదరాబాద్లో జన్మించారు. నిజానికి ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కనక మహాలక్ష్మి. కనక మహాలక్ష్మికి ఒక అక్క, అన్నయ్య కూడా ఉన్నారు. చిన్నతనం నుంచే కనక మహాలక్ష్మి భరతనాట్యంపై ఇష్టం పెంచుకుంది. కూతురు ఆసక్తి గమనించిన తల్లి శశిరేఖ కూతురికి భరతనాట్యం నేర్పించింది. నాట్యం బాగా నేర్చుకున్న కనక మహాలక్ష్మికి తన 8 ఏళ్ల వయసు నుంచే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. దాదాపు 300కి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. అయితే కనక మహాలక్ష్మి అబిడ్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న రోజులు అవి. ఆ స్కూల్కి గెస్ట్గా వెళ్లారు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు. అక్కడ కనక మహాలక్ష్మి నాట్యం చూసి మురిసిపోయిన ఆయన తన సినిమాలో మాధవికి మొదటి అవకాశం ఇచ్చారు. దాసరి గారి ప్రోత్సాహంతో అనుకోకుండా స్కూల్ డేస్లో కనక మహాలక్ష్మి మాధవిగా మారి తన 13వ ఏట సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆమె మొదటి సినిమా తూర్పు పడమర. ఈ చిత్రం అప్పట్లో అద్భుత విజయం సాధించింది. దాంతో మాధవికి వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, దొంగమగుడు, కూతలరాయుడు, ప్రాణం ఖరీదు, కుక్క కాటుకు చెప్పుదెబ్బ, ఖైదీ, బిగ్ బాస్ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. అప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన మాధవి ఇక సినిమాలు తగ్గించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆమెకు ఏదో వెలితి. ఇన్నేళ్లు ఇన్ని వందల సినిమాలు చేసినా తనకు చెప్పుకునే సినిమా లేదు అని. ఆ సమయంలోనే ఆమెకు మాతృదేవోభవ సినిమా వచ్చింది. ఆ ఎమోషనల్ డ్రామాలో మాధవి అద్భుతంగా నటించి ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టించింది. సినిమా ఇండస్ట్రీలో మాధవి కెరీర్ 17 ఏళ్ల పాటు సాగింది. ఆమె తన సినీ జీవితంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. అదేవిధంగా 1985-90 మధ్య కాలంలో మాధవి పేరు మారుమోగిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మాధవి జోడీ అప్పట్లో ప్రేక్షక లోకాన్ని చాలా బాగా ఆకట్టుకుంది. అప్పట్లో శ్రీదేవి, విజయశాంతి లాంటి అగ్ర హీరోయిన్లు కూడా ఆమెకు పోటీ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు. ఆధ్యాత్మిక గురువు రామస్వామికి మాధవి భక్తురాలు. ఆయనను ఆమె తరచూ కలుస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండేవారు. రామస్వామి సలహా మేరకు బిజినెస్ మ్యాన్ రాల్ఫ్ శర్మను మాధవి వివాహం చేసుకున్నారు. రాల్ఫ్ శర్మ తల్లి జర్మన్, ఆయన తండ్రి ఒక హిందూ. రాల్ఫ్ శర్మను వివాహం చేసుకున్న తర్వాత మాధవి అమెరికాలో సెటిల్ అయింది. ఈ దంపతులకు టిఫానీ శర్మ, ప్రసిల్ల శర్మ, ఎవలిన్ శర్మ అనే 3 కుమార్తెలు ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక మాధవికి బిజినెస్పై ఆసక్తి కలిగింది. తన భర్తకు ఉన్న ఔషధ సంస్థను ప్రస్తుతం మాధవి చూసుకుంటున్నారు. అలాగే యుఎస్లో మాధవి స్థాపించిన ఫుడ్ రెస్టారెంట్స్లో కూడా బాగా సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం వ్యాపారంలో మాధవి చాలా చురుగ్గా ఉన్నారు.
బిజినెస్ ఉమెన్గా మాధవికి చాలా మంచి పేరు వచ్చింది. ఆమె ఆస్తుల విలువ కొన్ని వేల కోట్లు. ఒక తెలుగు హీరోయిన్ ఈ స్థాయికి వెళ్ళడం తెలుగు సినిమాకే గర్వకారణం. మాధవి ఇలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం. ఖైదీలో రగులుతోంది మొగలి పదకు అదిరిపోయే మూమెంట్స్ ఇచ్చి వేణివై వచ్చాను భవనానికి అంటూ మాతృత్వ దేవోభవలో తన అభినయంతో హృదయాలను తడిమిన మాధవి అంటే ఇప్పటికీ అభిమానులకు ఎంతో ఇష్టం. చిరంజీవితో పాటు కృష్ణ, శోభన్ బాబు, అలాగే రజనీకాంత్, కమల్ హాసన్, మిథున్ చక్రవర్తి, జితేంద్ర, అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి లాంటి ఆల్ ఇండియా సూపర్ స్టార్ అందరి సరసన నటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.